హాయ్ అండి, నా పేరు యాక్టివ్ శ్రీదేవి. మీ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళ కోసం నా ఛానల్ పేరు వచ్చి కూడా యాక్టివ్ శ్రీదేవి అండి. నేను మోటివేషనల్గా నాకు తెలిసింది ఒక టాపిక్ పెట్టి ప్రతి గురువారం లైవ్ చేస్తూ ఉంటాను. గత 3 వారాల నుంచి నేను లైవ్ చేయలేకపోయాను. కాస్త కార్తీక మాసంలో పూజలతో అలాగే కొంచెం నా పర్సనల్ వర్క్స్తో బిజీగా ఉండడం వల్ల అందరూ అక్క ఏం చేస్తలే ఇంకా అని చెప్పి సబ్స్క్రైబర్స్ కూడా కాస్త తగ్గినట్టు కనిపించారు. నాకు మార్నింగ్ చూశాను 828 ఎంతో ఉన్నట్టుంది. 8:30 వరకు ఉన్నవారు 2 తగ్గాయి అనమాట. ఓకే నేను నాకు వీళ్ళంత వరకు మిస్ కాకుండా వీడియో రూపంలోనైనా ఇలా నేను మాట్లాడి ఒక టాపిక్ మీద పోస్ట్ చేస్తానండి. సారీ అందరూ ఎదురు చూసిన వాళ్ళందరికీ. ఇక ప్రతి గురువారం 3 o'clockకే పోస్ట్ చేస్తా. వీడియో అవ్వచ్చు, లైవ్ అవ్వచ్చు, ఇలా అయినా నేను ఒకటైతే ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఇలా మధ్యలో బ్రేక్ రాకుండా ఉండాలి అని నాకు అనిపించింది. ఇక ఇప్పటికిప్పుడు అనుకున్నాను, నేను ఈరోజు అనుకుని ఒక అరగంట ముందు అనుకుని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు టాపిక్ వచ్చి అనుభవం. ఈ కార్తీక అనుభవాల గురించి మాట్లాడుకుందాం. అది చేదు అనుభవాలైనా అలాగే మంచి అనుభవాలైనా మనము ఎలా తీసుకుంటూ ఉంటామంటే దానిలో నుంచి మంచి తీసుకోవాలండి. చేదులో అయినా సరే చెడు అనుభవాలు కాస్త ఎక్కువగా మనం ఏం చేస్తామంటే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ మన మనశ్శాంతే కాదు, మన టైమే కాదు, అలా దాన్ని మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ మంచి అనుభవాలనే ఎక్కువ తలుచుకుంటూ ఉండాలండి. కానీ రివర్స్లో చేస్తూ ఉంటారు అందరూ. మంచి తక్కువ తలుచుకుంటారు, చెడుని ఎక్కువగా ఆలోచిస్తారు. ఎందుకంటే రివైండ్ తీర్చుకోవడం, లేకపోతే అదే దృష్టి మనం ఎక్కువగా కేంద్రీకరించడం మన బుర్రకి అలా అలవాటైపోతూ ఉంటుంది అనమాట. కానీ మంచి తీసుకోండి, మంచిలో ఉన్నది ఎక్కువగా నేర్చుకోవటానికి చూడండి. చేదులో తీసుకోవచ్చు, ఆలోచించవచ్చు, తప్పులేదు. కానీ దానిలో కూడా మనం ఏం తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది కాస్తలో కాస్త ఏజ్ పెరిగే కొద్దీ మనం అనుభవంతో నేర్చుకుంటూ ఉంటే మన లైఫ్ ప్రశాంతంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుందండి. ఇక నా అనుభవాలు ఈ 3 వారాలు నేను లైవ్ చేయకపోవడంలో కానీ చేయకపోయినా అది ఒక రకమైన బాధాకరమైన నేను నేర్చుకున్నది చాలా ఉందండి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు గుడికి వెళ్ళడానికి నాకు చాలా బాగా అనిపించింది. మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది. రోజు డైలీ గుడికి వెళ్ళడం, అలాగే దానికి సంబంధించి కాస్తలో కాస్త ఆలోచించుకోవడం, దాని వైబ్ అనేది మనకి తెలియకుండానే కొన్ని అనుభవాలు జరుగుతూ ఉంటాయి, ఆశీర్వాదాలను లభిస్తూ ఉంటాయి. నాకు చాలా బాగా అనిపించింది ఈ కార్తీక మాసం గుడికి వెళ్ళడం వల్ల. మంచి తీసుకోవాలి అని నేను చెప్పాను, అది ఈజీ అక్క, మనం అది గుర్తు చేసుకోలేము అని అనుకుంటూ ఉంటాం. కానీ మంచిలో ఉన్న దాంట్లో మనకి ఉపయోగపడేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అదే తీసుకోవడానికి ప్రయత్నించాలండి. చెడులో ఎక్కువ ఉండవు కదా. చెడులో మన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, పగ తీర్చుకోవడాలు, లేకపోతే అవే గుర్తు చేసుకోవడం మన మనసుకి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. మంచి కూడా తగులుతూ ఉంటుంది, మనం ఆలోచిస్తాం. కానీ దాని వైబ్ అనేది పాజిటివ్ ఉంటుంది, దీని వైబ్ అనేది నెగిటివ్ ఉంటుంది. మన మనశ్శాంతి కోల్పోయే విషయాలు ఎక్కువగా ఆలోచించకండి. కాలంతో పాటు అన్నీ మర్చిపోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు ఏదైనా మంచిలో ఉన్నది తీసుకోవడానికి చూడండి, చెడులో ఉన్నది వదిలేయడానికి చూడండి. ఇక నాకైతే పూజ అనుభవాలు అయితే నాకు బాగా అనిపించింది ఈసారి కార్తీక మాసం. నేను నా లైఫ్లోనే ఫస్ట్ టైం అండి, అంటే డైలీ గుడికి వెళ్ళడం. నేను డైలీ గుడికి వెళ్ళేదాన్ని కానీ ఇట్లా కార్తీక మాసం మిస్ కాకుండా డైలీ మార్నింగ్ గుడికి వెళ్ళడం వల్ల నాకు బాగా అనిపించింది. ఇక ఇలా ప్రతి కార్తీక మాసం చేద్దామని అనుకుంటున్నాం. అలా వెళ్ళడం, అది శివుణ్ణి దర్శించుకోవడం, అలా అభిషేకం చేయడం, కొత్త అనుభవాలు, గుడిలో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి నాకు. అట్లా దీనివల్ల మనకి మనసుకు హాయిగా ఉందనుకోండి, ఇదేనే కాదు ఏదైనా మనం చేసేటప్పుడు పని మంచి హాయిగా, సంతోషంగా, ఒక పాజిటివ్గా ఉందనుకోండి, దాన్ని ఎక్కువగా ప్రయత్నించండి చేయడానికి. చెడు అనేది మనకి వదిలేయడానికి ప్రయత్నించండి. అది మనకి ఈజీగా తెలిసిపోతుంది దేనికి ఉపయోగం. చెడు అనేది ఉపయోగం లేదు కదా, ఉపయోగం అంతే కదండి. మనం ఉపయోగం లేని పనులు అనేవి చేయకూడదు. మనం అనుభవంతో నేర్చుకున్నా మనకి ఉపయోగం ఉందా లేదా, ఈ అనుభవం మనకు యూజ్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనం లాభం కోసమే ఏ పని చేసినా ఇది కూడా ఇలాంటి అనుభవాలు కూడా మనం లాభం కోసమే ఆలోచించుకుని మన ఆరోగ్యం కోసం, లాభం అంటే దీనిలో ఏంటంటే ఆరోగ్యం హెల్తీగా ఉండాలి, మనశ్శాంతిగా, ప్రశాంతంగా ఉండాలంటే మంచి అనుభవాలు తీసుకోండి, చేదు అనుభవాలు మర్చిపోండి. ఇదే నేను అనుభవంతో చెప్తున్నానండి. చేదు విషయాలు మనం జరిగినప్పుడు తక్కువ ఆలోచించడానికి ప్రయత్నించండి. మనకి చిన్న జీవితంలో హ్యాపీగా ఉంటూ ఎదుటిని హ్యాపీగా ఉంచడమే మెయిన్ ఉద్దేశం. నా ఉద్దేశం అయితే అదేనండి. ఉన్నంతలో హ్యాపీగా ఉండండి, తృప్తిగా ఉండండి, సంతోషంగా, హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయాలి. అది మనం చేసే పని. మనకు తోచిన హెల్ప్ చేయండి, అలాగే మనకున్న టైంని ఉపయోగించుకోండి. తక్కువ మాట్లాడుకోండి, ఎక్కువ పని చేసుకోండి. ఇది నా కాన్సెప్ట్లు అన్నీ ఇలాగే ఉంటాయి. నేను ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను.
ఇలా వీడియో చేసి పెట్టడం అనేది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ రూపంలో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్రతి గురువారం మిస్ అవ్వకూడదు మిమ్మల్ని అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. తప్పకుండా ఇలా కూడా మీకు నచ్చుతుంది అనేది నా ఒపీనియన్ అనమాట. నేను ఇలా అయితే లైవ్లో కనిపిస్తా, లైవ్లో అయితే మామూలుగా లైవ్ చేసినప్పుడు మాత్రం కనిపించకుండా మామూలుగా మన పిల్లో కానీ లేకపోతే ఏదైనా పెట్టి నేను లైవ్ చేస్తుంటా. అది అందరికీ తెలిసిన విషయమే. ఇది బాగుందా అది బాగుందా రెండిట్లో మీకు ఏది ఎక్కువగా కావాలి అనే దాన్ని బట్టి నేను ముందు కంటిన్యూ అవుతాను. టాపిక్ అనేది పెడతాను, దానికి సంబంధించి నాకు చెప్పాలి అనుకునేది చెప్పేస్తాను. పావు గంటలో అయితే ఈ వీడియో ఉంటుంది, అదే లైవ్ అయితే 30 minutes ఉంటుందండి. డిఫరెన్స్ ఏంటి అంటే 15 minutes తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే వీడియో అనేది 15 minutes కన్నా ఎక్కువగా చూడటం అనేది మనకి కాస్త బోరింగ్గా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను చెప్పాలనుకున్నది వెంటనే చెప్పేస్తా. దానికి సంబంధించి మీ టాపిక్ దానికి సంబంధించి మీ కామెంట్ అనేది కింద పెట్టండి. లైవ్కి పెట్టండి, దీనికి పెట్టండి. లైవ్లో అయితే వస్తారు, తర్వాత చూసిన వాళ్ళు మీ టైం ఫ్రీ టైంలో మాత్రమే చూడండి. నో ఫోర్స్ అండి. ఎందుకంటే ఇది నచ్చిన వాళ్ళ కోసమే, నన్ను అభిమానించే వాళ్ళ కోసమే నేను ఈ వీడియోస్ అయినా సరే ఈ లైవ్స్ అయినా నేను చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన మంచి మీతో షేర్ చేస్తా. మీకు నచ్చితే మీ లైఫ్లో పాటించుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎవరైతే వీడియో చూశారో అనేది కూడా నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ సో మచ్. మరో వారం